సౌదాగర్ గంగారాం గారు మీ పెదనాన్న. అవును. మళ్ళీ ఇప్పుడు మీ పెదనాన్న గారు బీజేపీ పార్టీలో చేరి, అరవింద్ ఎవరు అసలు ఎవరు జుక్కల్లో గుర్తుపట్టరు అని అంటారు. ఒక్కసారి జుక్కల్లో లైవ్లో మీరు అడుగు పెట్టి ఒక 2 days ఉంటే తెలిసి వస్తుంది మీకు అక్కడ. రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్ ఒక మాట మాట్లాడాడు. పార్టీ కాండవ కాంగ్రెస్ నుంచి బీజేపీ అంటారు, బీజేపీ నుంచి బీఆర్ఎస్కి అంటారు. ముఖ్యమంత్రి కూడా పార్టీలు మారేయండి కాదు, మైండ్ కాదనంటే కానీ ఇప్పుడు నా ఒక్క పంచేది, నేను ఒక చిన్న వ్యక్తిని. నా దృష్టిలో మీరు చిన్న వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీకి బలగం. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మీరు అనువనువు డిఎన్ఏలకు ఎక్కించుకున్నారు. అవును. అంటే మీరు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నా అంటారు. ఎస్. జెండా ఎగిరేలేని జాగాలో అజెండా అనేది దింపిరా. ఎస్. కాంగ్రెస్ కి సిద్ధాంతమే లేదు అని అంటారు. మా సిద్ధాంతాలు మాకుంటే మీ సిద్ధాంతాలు మీకుంటే. అరవింద్ అన్న పార్టీకి కరడు కట్టిన కార్యకర్త లెక్క నాతో వాదానికి దిగుతున్నాడు. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ పేరు తీసుకొని కొడుతున్నానంటే అట్లెట్లా కొడతావు అని అన్నాడు. ఇది మీ సోషల్ మీడియానే కదా. వాస్తవం వాస్తవం. మీ సేవలు కాంగ్రెస్ వాడుకున్నది. రేవంత్ అన్న వారు కాంగ్రెస్ పార్టీ కొత్తదనాన్ని కోరుకున్నారు. నేను ఇది కాంగ్రెస్ ఈయన చరిత్ర ఫస్ట్ టైం మీ ముంగట వేరే పార్టీ మాట అంటారు. నేను వేరే పార్టీ అంటలేను, నేను చిత్రగుప్త ఛానల్ కుల్ల మాట్లాడదాం. మీరు జర్నలిస్ట్ అయితే ఎవరైతే ఇంత కష్టపడ్డారు. అవును. కార్యకర్తలు లేని జాగాల కార్యకర్తలను నిలిపిండ్రు. పైన పట్టరంలో లోటరం అన్నట్టు కష్టతత్వం ఒకటి ఉంటుంది, లోపల రాజకీయాలు ఒకటి ఉంటుంది. మాకున్న ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎమ్మెల్యే అయినారో చేసే ఒక సేవా కార్యక్రమం చూసి ఓర్వలేక రాజకీయాలు చేసి ఎంత బాధ ఉంటారో, దెబ్బ జరిగిన నొప్పి ఎక్కుంటాను, పచ్చిబట్టలతో కూడా ఎక్కి చెప్తాను నేను పార్టీకే చేసిన అని చెప్పి. కానీ నాకు మీద ఒక దమ్ము నచ్చింది. అంటే జనరల్గా అందరూ కయ్యాన్ని దిగుతారు, నేను ఫేస్ చేస్తాను మీరు దిగిన. గంగన్న అయితే ప్యాకేజ్ తీసుకునే మంచి కాదు 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 మళ్ళీ ఆ ప్యాకేజ్ అరవింద్కి దొరికిందని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి నుంచి ప్యాకేజ్ దొరికింది అడగండి. రేవంత్ రెడ్డి సార్ కుర్బాన్ పార్టీ గెలిచిందా లేదా? నాదేనా ఓపెన్ టాపు, నాకేమి ఎటువంటి ఆశలు లేవు, నాకేం పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఆ అడుగు ఇగో ఈ పిడుగు ఒకటే అంటున్నారు. వాస్ అయినా మిమ్మల్ని సస్పెండ్ చేసిరనంటే మీరు దాని మీద ఏం మాట్లాడతారు? ఒక్క సీట్ తగ్గితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక సీట్ తగ్గుతుందా వద్దు అని చెప్పేసి మా నాన్నగారు కాలు పట్టుకున్నాను. సస్పెండెడ్ ఇచ్చినా అడగండి, మీరు అడగారికి రూమ్ తెచ్చుకుంటే కాలు పట్టుకున్నాడు. ఈరోజు నన్ను కాంగ్రెస్ వాడి కాదని చెప్పేసి సస్పెండెడ్ ఇస్తుంది. బాధపడి చెప్తున్నా మాట్లాడి మేము నాశనమైనా పర్వాలేదు, 10 మంది బాగుపడరండి మెంటాలిటీ బాధి. ఇవాళ ఒక కార్యకర్త మాట్లాడిన ఎమోషన్. గిరీష్ భాయ్, మీరు నాకు ఆ విధంగా ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నారు. మీరు మీ పార్టీ నీకు మూతి మీద దండలేదా? ఇల్లు లేని గొడవ లేదు, పంచాయతీ లేని పార్టీ లేదు, ఘర్ఘరమే కహానీ అని ఒక శాస్త్రం ఉంది. మీరు సస్పెండ్ అయిన వాళ్ళు, నేను సస్పెండ్ అయిన వాళ్ళు, ఇద్దరి మీద ఎదురు కూర్చున్నాం.